హలో అందరికీ, వెల్కమ్ టు అనుషాస్ ఫుడ్. ఈ వీడియోలో మన రెసిపీ దేశీ స్టైల్ మసాలా పాస్తా. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్: పాస్తా, టమాటో ప్యూరీ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, నూనె, ఉప్పు, వెల్లుల్లి, కారం, గరం మసాలా. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా ఒక సాస్ పాన్లో 1 లీటర్ నీళ్లు వేసుకొని బాగా మరగనివ్వాలి. నీళ్లు మరిగాక అందులో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. తరువాత 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఆయిల్, ఉప్పు వాటర్లో బాగా కలిసాక అందులో 1 కప్ పాస్తా వేసుకొని ఉడికించుకోవాలి. పాస్తా ఉడికిన తర్వాత తీసి ఒక బౌల్లో వేసుకొని వాటిని చన్నీళ్ళతో కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. తరువాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. వెల్లుల్లి వేగాక అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 ఉల్లిపాయ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 4 పచ్చిమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 1/2 కప్ టొమాటో ప్యూరీ వేసుకొని బాగా కలుపుకోవాలి. టొమాటో ప్యూరీ బాగా ఫ్రై అయ్యాక అందులో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం, ఉప్పు బాగా కలిసాక ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తాని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మసాలా అంతా పాస్తాకి పట్టేంత వరకు కలుపుకొని ఒక 5 నిమిషాలు అలాగే ఉండనివ్వాలి. చివరగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ దేశీ మసాలా పాస్తా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.